హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సాయంత్రం అయితే ఏదో ఒక స్నాక్స్ ఉండాలి, అది క్విక్గా తయారు చేసుకునేటట్టు ఉండాలి. ఇంకా బిజీగా ఉండి టైం లేకపోతే బయట నుంచి తెచ్చుకోవడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. అది కూడా మైదాతో చేసే రెసిపీస్కే ఎక్కువగా టెంప్ట్ అయిపోతూ ఉంటాం. మైదా పిండి చూడడానికి సాఫ్ట్ గా, దాంతో చేసే రెసిపీస్ చాలా టెంప్టింగ్ గా ఉంటాయి. కానీ మన ఆరోగ్యాన్ని క్షీణింప చేసే డేంజరస్ ఇంగ్రీడియంట్ అని మనలో చాలా మందికి తెలియదు. గోధుమ పిండి వ్యర్థాల్లో డేంజరస్ కెమికల్స్ కలిపి రిఫైన్ చేయడం ద్వారా మైదా పిండి తయారవుతుంది. ఇందులో ఎటువంటి పోషక విలువలు గాని, ఫైబర్ గాని, విటమిన్స్ గాని ఏమీ ఉండవు. కానీ మైదాతో చేసే వంటలు త్వరగా అయిపోతాయి, టేస్టీగా ఉంటాయని ఎక్కువగా పిల్లలకి ఇచ్చే స్నాక్స్ ని మైదా పిండితో తయారు చేస్తూ ఉంటారు. మనం ఎంతో ప్రేమగా పిల్లలకి కొనిపెట్టే పిజ్జా, బర్గర్, పాస్తా, డోనట్స్, కేక్స్, కుకీస్, నూడిల్స్ వంటివన్నీ మైదా పిండితోనే తయారు చేస్తారండి. వీటి వల్ల మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువయ్యి ఎన్నో హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నాము. ఈ మైదాతో చేసే పదార్థాలను తినడం వల్ల పొట్టలో బరువుగా ఉండి జీర్ణం కాక మలబద్ధకం ఏర్పడి యాసిడిటీ వస్తుంది. గుండె జబ్బులు వంటి అనేక రోగాలు వచ్చి మన బాడీపై స్లో పాయిజన్ లా అటాక్ చేస్తుంది. అందుకే మన కిచెన్ లో మైదాని ఎంత అవాయిడ్ చేస్తే మనం అంత హెల్దీగా ఉంటాము. మన చిన్నప్పుడు మనం తినే హెల్దీ స్నాక్స్ ని ఒకసారి గుర్తు తెచ్చుకొని అవి పిల్లలకి ఇవ్వడానికి ప్రయత్నించాలి. అమ్మ టిఫిన్స్ కోసం పిండి పట్టిన ప్రతిసారి మన కోసం మినపరుబ్బుని కొంచెం పక్కన పెట్టి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర చిన్నగా తరిగి, జీలకర్ర, సాల్ట్ ని వేసుకుని మొత్తం చక్కగా కలుపుకుని చిన్న చిన్న పునుగులు వేసి మనకు పెట్టేది. అవి ఎంత హెల్దీ స్నాక్స్ కదండి. మనలో చాలా మందికి టైం లేక, ఓపిక లేక ఇలాంటి హెల్దీ స్నాక్స్ ని పిల్లలకి అందించలేకపోతున్నాము. ఈజీగా అయిపోతాయని మైదా పిండితో చల్ల పునుగులు వేసి వేడివేడిగా పిల్లలకి ఇస్తున్నామే గాని అవి హెల్దీ కాదని గమనించలేకపోతున్నాము. ఇటువంటి పోషక విలువలు, ఫైబర్, విటమిన్స్ లేని మైదాని అవాయిడ్ చేసి ఎన్నో విటమిన్స్, ప్రోటీన్స్, కాల్షియం ఉండే మినపప్పుతో ఇలా పునుగులు చేసి పెట్టండి. చాలా రుచిగా వస్తాయి, అలాగే హెల్దీ కూడా. మినపప్పులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ ను పెంచడమే కాకుండా బ్లడ్ సెల్స్ ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మినపప్పులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల డయాబెటిక్ పేషెంట్స్ కి బ్లడ్ లో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా బోన్ స్ట్రెంత్ కోసం ఉపయోగపడే కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి పోషక విలువలు మినపప్పులో ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేసే మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషక విలువలు మినపప్పులో మెండుగా ఉంటాయి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మినపరుబ్బుని ఓన్లీ ఆహార పదార్థాల్లోనే కాకుండా హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్ లో కూడా వాడుకోవచ్చండి. కొంతమందికి ఎక్కువగా వేడి చేసినా, చలువ చేసినా ముక్కు నుండి రక్తం కారడం మనం ఎన్నోసార్లు గమనించే ఉంటాము. అలాంటప్పుడు కంగారు పడకుండా మినపరుబ్బుని పెడితే మంచి ఫలితం ఉంటుందండి. అంతేకాకుండా మినపరుబ్బులో కొంచెం పాలు, తేనె, నిమ్మరసం కలిపి మెత్తని పేస్ట్ లా ప్రిపేర్ చేసుకుని ఫేస్ కి అప్లై చేసుకుంటే మన ఫేస్ కాంతివంతంగా ఉండటమే కాకుండా పింపుల్స్ వంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అంతేనండి. ఇలాంటి మరెన్నో చక్కని విషయాలను తెలుసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం, అలాగే టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ యొక్క విలువైన సలహాలు, సూచనల్ని కమెంట్స్ ద్వారా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.